హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఎలాగో 2, 3 డేస్‌లో వినాయక చవితి వస్తుంది గదా! నేనైతే డ్రై ఫ్రూట్ మోదక్ అయితే చేస్తున్నాను. మీరు ఈ డ్రై ఫ్రూట్ మోదక్ అయితే ట్రై చేయండి. దీనికి టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతాయి. దానికోసము ఒక 1 స్పూను పిస్తాచు, 1 స్పూను ఆల్మండ్స్, 1 ½ స్పూన్ వరకు క్యాషెస్, అలాగే 1 ఇలాచి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు ఇంకా కావాలి అంటే అదర్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ 3 తీసుకొని చేసేసాను. ఆ పౌడర్ చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో కండెన్స్ మిల్క్ ఒక హాఫ్ స్పూను, దాని ప్లేస్లో మీరు హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాల్ షేప్ వచ్చేలాగా. అది మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మోదక్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసేసుకోవాలి. మోదక్ షేప్ వచ్చిన తర్వాత స్పూన్తో ఘాట్లు పెట్టేసుకుంటే మోదకులు అయితే రెడీ అయిపోతాయి. మీ దగ్గర మోదక్ చేసుకునేది ఉంటే దాంతోనే చేసేసుకోండి డైరెక్ట్గా. ఇంకా అంతే, చాలా హెల్తీగా చేసుకునే డ్రై ఫ్రూట్ మోదక్ అయితే రెడీ.